1981 టు 82 10th క్లాస్ బ్యాచ్ దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ అయ్యారు. ఒకప్పుడు ఒకే క్లాస్ రూమ్లో కూర్చొని అల్లర్లు చేసిన వాళ్ళు, టీచర్లతో మందలింపులు తిన్నవాళ్ళు, స్నేహితులతో నవ్వులు పంచుకున్న వాళ్ళు ఈరోజు మళ్ళీ అందరూ ఒకే చోట చేరి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ చిన్నపిల్లల్లా నవ్వుకున్నారు. వారి చిన్నప్పటి అనుభవాలు, క్లాస్ రూమ్ అల్లర్లు, లంచ్ టైం సరదాలు అన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఒక రోజంతా ఆనందంగా గడిపారు. అలాగే వారికి చదువు చెప్పిన గురువులను గౌరవంగా ఆహ్వానించి శాలువలు కప్పి సన్మానించడం చాలా హృదయానికి హత్తుకునే విషయం. 60 ఏళ్ళు వచ్చినా కూడా అందరూ కలిసి మళ్ళీ ఒకే చోట చేరి మనమందరం మళ్ళీ కలుద్దాం అనే ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం. జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత బిజీ అయినా స్కూల్ రోజుల స్నేహం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. అందులో మా నాన్న కూడా ఒక భాగంగా ఉండటం నాకు చాలా ఆనందంగా, చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఇలా నవ్వులు, జ్ఞాపకాలు, స్నేహితులతో నిండిన ఈ రోజును ఆనందంగా గడిపి మళ్ళీ అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళారు. కానీ వారి మనసుల్లో మాత్రం ఈరోజు కలిసిన ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. జుట్టు తెల్లబడిన, వయసు పెరిగిన, మనసులో ఉన్న ఆ చిన్నప్పటి పిల్లలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇలాంటి క్షణాలు మనకి ఒకటి గుర్తు చేస్తాయి: కాలం మారుతుంది, జీవితం మారుతుంది, కానీ నిజమైన స్నేహం మాత్రం ఎప్పటికీ మారదు. ఈరోజు మళ్ళీ కలిసి నవ్విన ఈ క్షణాలు వాళ్ళ జీవితంలో ఇంకో అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతాయి.